హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి నువ్వు లవ్‌లో పడ్డావా? కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఫ్రీజ్ అయ్యాడు దీపక్. టీపాయ్ మీదున్న వాటర్ బాటిల్ తీసుకొని క్యాప్ తీసి దీపక్ ఫేస్‌పై నీళ్లు కొట్టాడు విరాట్. వర్షం వర్షం అంటూ తేరుకొని చుట్టూ చూశాడు. ఏం వర్షం లేకపోవడంతో విరాట్ వైపు చూసి బావా ఇప్పుడు నాకేమైనా చెప్పావా? ఏమని? అదే లవ్‌లో పడ్డాను అన్నావు. నిజమా? కళ్ళు పెద్దవి చేసి అయోమయంగా చూశాడు. ఏ డౌటా? అంటూ యాటిట్యూడ్‌గా చూసాడు విరాట్. దీపక్ ఎగ్జైటింగ్‌గా ఎవర్రా ఆ అమ్మాయి అని అడిగాడు. నా ఇడియట్ బృందా అన్ని అంటూ స్మైల్ చేసేసరికి షాకయ్యాడు దీపక్. ఏంటి బృందానా అంటూ బాటిల్‌లో ఇంకా సగం నీళ్లు ఉండడంతో వాటిని తాగేసి ఏంట్రా నువ్వు చెప్పేది? అవునురా ఐ లవ్ హర్. ఎప్పుడు తను ప్రేమలో పడిపోయానో నాకే తెలియదు. తనలో తనే నవ్వుకుంటూ అంటుంటే దీపక్ వింతగా చూశాడు. ఏమైందిరా అలా చూస్తున్నావు? ఏం లేదు బావ. ఎప్పుడు కోపం, యాటిట్యూడ్ కనిపించే నీ బాడీలో ఫస్ట్ టైమ్ సిగ్గుతో కూడిన నవ్వు చూస్తున్నా బావ. అందుకే అడిగా అంటూ అల్లరిగా నవ్వాడు దీపక్. ఓవర్ అయింది. ఉంది. ముయ్. నేను తన ప్రేమ విషయంలోనే ఇలా ఉంటాను. మిగతా విషయంలో మాత్రం నేను నాలాగే ఉంటాను. ఓవర్ ఎక్సైట్ అవ్వకు అంటూ నిక్కచ్చిగా చెప్పాడు విరాట్. అవును బృందాకి నీ మీద కోపం ఉంది కదా! మరి ఎలా నీ ప్రేమలో పడేస్తావు? ఇంకా చాలా టైం ఉందిగా మెల్లగా పడేద్దాంలే అంటూ ధీమాగా చెప్పాడు. చూద్దాం అని ధీమాగా ఉంటే అక్కడ కాంపిటీషన్ పెరిగే ఛాన్స్ ఉంది. అసలే అక్కడ బృంద ఫాలోయింగ్ ఎక్కువ చూసుకో మరి. అందుకేరా ధైర్యంగా ఉన్నా. బేసిక్‌గా అలాంటి క్యారెక్టర్‌కి ప్రపోజ్ చేయరు. ఒకవేళ చేసినా బృంద ఒప్పుకోదు. అది పక్కా నా లవ్‌లో పడుతుంది. చూస్తూ ఉండు. ఏంట్రా అంత కాన్ఫిడెన్స్? నా ప్రేమ మీద నాకున్న నమ్మకం అంటూ విరాట్ కాన్ఫిడెంట్‌గా చెప్పడం చూసి సంతోషంగా అనిపించిన తేజ్ గుర్తొచ్చి కానీ తేజ్ ఒప్పుకుంటాడా? అంటూ తను అనుమానాన్ని వ్యక్తం చేశాడు దీపక్. నేను ప్రేమిస్తుంది బృందాని, తేజ్‌ని కాదు. నా ప్రేమను బృంద యాక్సెప్ట్ చేస్తే చాలు. తేజ్ కాదు అంటూ అసహనంగా చెప్పాడు విరాట్. కానీ బృందాకి తేజ్ అంటే చాలా ఇష్టం కదా! ఇన్ని రోజులు వాళ్ళని చూస్తున్నాం. ఎంత ప్రేమగా ఉంటారు. అలాంటిది తేజ్ ఒపీనియన్ కోసం చూడదు అంటూ అనుకుంటున్నావా? దీపక్ మాటలు విరాట్‌కి నచ్చక రేయ్ బృంద నా ప్రేమని ఒప్పుకోకపోతే ఎత్తుకెళ్ళైనా పెళ్లి చేసుకుంటాను చాలా అంటూ విసుగ్గా అన్నాడు. అయ్యో! నువ్వు నా ఎత్తుకెళ్తావు బాబు. నీతో జాగ్రత్తగా ఉండటమే బెటర్ అని. అవును రికార్డ్ రాద్దామని వస్తే వీళ్ళేంట్రా ఇంకా రాలేదు అని అడిగాడు దీపక్. వస్తారేమో కానీ ఈ విషయం ఎవరికీ చెప్పకు. బృందాకి ప్రపోజ్ చేశాక నేను అందరికీ చెప్తాను. నువ్వు ఎలా అంటే అలా బాబా అని అన్నాడు దీపక్. ఇంతలో మిగిలిన వాళ్ళు కూడా రావడంతో రికార్డ్స్ రాసుకోవడంలో పడిపోయారు. మళ్ళీ మనం వర్తమానంలోకి బందాం ఫ్రెండ్స్. ఇంత రాత్రి అయింది. అయినా ఇంకా విరాట్ రాలేదేంటి? అంటూ విరాట్‌కి కాల్ చేశారు అమర్ లాంగ్ రింగ్ అయ్యి కట్ అయిన విరాట్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంకోసారి కాల్ చేశారు. అయినా విరాట్ లిఫ్ట్ చేయలేదు. ఏమైంది వీడికి కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటుండగా బావ విరాట్ తన వర్క్‌లో బిజీ ఉన్నాడేమో. ఎందుకు కాల్ చేసి డిస్టర్బ్ చేయడం అని అన్నారు భాస్కర్ గారు. అది కాదు భాస్కర్ ఇంత లేట్ అయినా ఇంకా విరాట్ ఇంటికి రాలేదు. కొత్తగా పెళ్ళైన వాడు ఇలా అర్ధరాత్రి వరకు బయట తిరిగితే ఎలా అని సీరియస్ అయ్యారు. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు అమర్. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మాత్రం బిజీగా ఉంటాడు కదా! నువ్వు ఇలాగే ఉండేవాడివి కదా! అప్పుడే మర్చిపోయావా? అని నవ్వారు భాస్కర్ గారు. అల్లుడిని బానే వెనకేసుకొస్తున్నావు. కానీ ఫోను చేసి ఇది విషయం అని చెప్పాలి. మరి అంత బిజీ అయితే మనం చేసినప్పుడు అయినా ఈ టైంకొస్తానని చెప్పాలి. నేను అందరిని భయపెడితే వీడు నన్ను భయపెడుతున్నాడంటూ ఉక్రోషంగా పలికారు అమర్ గారు. అమర్ ఉడుక్కుంటుంటే నవ్వొస్తుంటే నవ్వకుండా బుగ్గల్లోనే దాచేసారు అందరూ. ఏంట్రా ఇది? చిన్నపిల్లల్లా కొడుకు మీద ఈ కోపమేంటి? నువ్వు ముందు కూలవ్వు అమర్‌తో అని బృందా నువ్వు విరాట్‌కి కాల్ చేయరా అని చెప్పారు భాస్కర్ గారు. బృందాకి ఏం మాట్లాడాలో తెలియదు. పొద్దున జరిగిన గొడవ గుర్తొచ్చి ఆలోచనలో పడింది. ఏంటి విరాట్‌కి ఫోన్ చేయమంటే అలాగే బొమ్మలా నిలబడ్డావు. ఫోన్ చేయని భుజంపై తట్టారు సుభద్ర గారు. బృందా తేరుకొని ఆ చేస్తున్నా సుబ్బు అని విరాట్ నంబర్‌కి కాల్ చేసింది. అప్పటి వరకు లాన్‌లో కూర్చుని ఆలోచించి లోపలికి వచ్చిన తేజ్ అమర్ గారు అసహనంగా ఉండటం చూసి ఏమైంది మామయ్య అలా ఉన్నారని అడిగాడు. ఉన్నాడుగా నీ ఫ్రెండ్ విరాట్. వాడి గురించే నా టెన్షన్ విసుగ్గా అన్నారు అమర్ గారు. అసలే కొడుకంటే ప్రేమున్న భూమి గారు అమర్ గారు పదే పదే విరాట్‌ని అలా అంటుంటే నచ్చక మీకెప్పుడు నా కొడుకు చూస్తే కుళ్ళు కదా! ఎప్పుడు వాడి మీద పడి ఏడుస్తారు. ఆ! మరి లోకంలో ఎవ్వరూ లేనట్టు నీ కొడుకుని చూస్తే కుళ్ళుకోవాలి. మిమ్మల్ని అంటుండగా తేజ్ మధ్యలోకొచ్చి అత్తయ్య ఆగండి. నేను ఆల్రెడీ దీపక్‌కి కాల్ చేశాను. వాళ్ళు రావడానికి కొంచెం టైం పడుతుంది. మీరు గొడవ పడకండి. ఒక హాఫ్ అన్ అవర్‌లో వాళ్ళు వచ్చేస్తారు. నేను వెయిట్ చేస్తాను. మీరందరూ వెళ్లి పడుకోండి. ఏంట్రా పడుకునేది? రాని వాడిని కడిగి పడేస్తా. ఇంత లేట్‌గా ఇంటికొస్తే ఎలా అసలు? ఏమనుకుంటున్నాడు? అని సీరియస్ అయ్యారు అమరగారు. మామయ్య మీరు రిలాక్స్ అవ్వండి ఫస్ట్ అని బృందా వాటర్ తీసుకొచ్చి అమరగారికిచ్చి, మీరు ఇలా కోప్పడితే ఎలా చెప్పండి? బావ
ఇప్పుడు రావటానికి లేట్ అవుతుంది కదా! కావాలంటే రేపు మాట్లాడండి. మీరిప్పుడు వెళ్లి పడుకోండి అని నచ్చజెప్పింది బృంద. అది కాదమ్మా! మామయ్య నా మాట కూడా వినరా మీరు అంటూ బొంగుమూతి పెట్టేసరికి సరే రేపు చెప్తా వాడి పని అని రూమ్‌లోకి వెళ్లారు అమర్ గారు. అందరూ కూడా వెళ్ళమని చెప్పేసరికి ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మా నువ్వు కూడా వెళ్లి పడుకో. విరాట్ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. పర్లేదన్నయ్య నేను కూడా వెయిట్ చేస్తాను. అది కాదురా పొద్దున నీతో గొడవ పడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నిన్ను చూస్తే మళ్ళీ విరాట్‌కి కోపమొస్తుంది. అందుకే చెప్తున్నా వెళ్ళు. లేదన్నయ్య విరాట్ నిన్ను చూసి కోప్పడనివ్వు. ఆ కోపాన్ని కూడా నేను ప్రేమిస్తున్నాను. నువ్వు దిగులు పడకు అని చిన్నగా నవ్వింది. ఏం మాట్లాడలేకపోయాడు తేజ్. కానీ దీపక్ ఫోన్ చేసి విరాట్ ఫుల్‌గా తాగాడు అని చెప్పగానే ఇంట్లోకొచ్చి అందరి రూమ్‌లోకి పంపించాలని చూసాడు. విరాట్ తాగొచ్చాడని తెలిస్తే బాధపడతారని. కానీ ఇప్పుడు బృందాకి ఏం చెప్పాలో తెలియడం లేదు. బృంద పక్కన కూర్చొని లేట్ అయ్యేలా ఉంది. నిద్రపోవచ్చు కదరా! అంటూ తలనిమురుతూ చెప్పాడు తేజ్. బృంద చిన్నగా నవ్వి ఏం జరిగిందన్నయ్య అని అడిగింది. తేజ్‌కి కంగారుగా అనిపించి దాన్ని కవర్ చేసుకుంటూ ఏం జరగడం ఏంట్రా అదే విరాట్ వచ్చే వరకు వెయిట్ చేస్తానంటే ఎందుకు? అప్పుడే వెళ్లి పడుకోమంటున్నావు అని అంటూ డౌట్‌గా చూసింది బృంద. అబ్బే! అదేం లేదు అమ్మా! లేట్ అయింది కదా! అందుకే నిద్రపోమ్మని చెప్పాను అంతే అని కవర్ చేశాడు తేజ్. అవునా! అని అన్నదే కానీ ఎందుకో తేజ్ మాటలు నమ్మలేకపోయింది. ఇంతలో కారు సౌండ్ వినిపించి ఇద్దరు గుమ్మం వైపు చూశారు. విరాట్ తుడుతూ ఉంటే తను పడకుండా దీపక్ పట్టుకొని వచ్చాడు లోపలికి. విరాట్ అలా చూసి షాక్‌తో నించుంది బృంద.